సాపేక్ష పేదరికాన్ని లెక్కించే పద్ధతి ఏది? ఆన్సర్: లారెంజ్ రేఖ. పని చేయడానికి ఇష్టపడి, పని కోసం ప్రయత్నం చేసి, సంవత్సరంలో అధిక కాలం ఖాళీగా ఉండే వ్యక్తిని ఏ రకమైన నిరుద్యోగిగా పోల్చవచ్చు? ఆన్సర్: సాధారణ స్థితి గల నిరుద్యోగి. ఒక పనిలో అవసరమయ్యే శ్రామికుల కంటే ఎక్కువ మంది పనిచేసే స్థితిని ఏమంటారు? ఆన్సర్: ప్రచ్ఛన్న నిరుద్యోగిత. శ్రామికులకు పని దొరుకుతుంది కానీ వారికి శక్తి సామర్థ్యాలు అభిలాషణీయమైన రీతిలో ఉపయోగించబడవు. అటువంటి నిరుద్యోగితను ఏ స్థితి అంటారు? ఆన్సర్: అల్పోద్యోగిత. పేదరిక నిర్మూలన, స్వయం సమృద్ధి సాధన లక్ష్యంగా ఏ పంచవర్ష ప్రణాళిక పనిచేసింది? ఆన్సర్: 5వ పంచవర్ష ప్రణాళిక. నీతి ఆయోగ్ అనే పదంలో నీతి అంటే ఏమిటి? ఆన్సర్: నేషనల్ ఇన్స్టిట్యూషన్ ఫర్ ట్రాన్స్ఫార్మింగ్ ఇండియా. కృష్ణా నీటి తగాదాల ట్రిబ్యునల్ 2వ చైర్మన్ ఎవరు? ఆన్సర్: బ్రిజేష్ కుమార్. భారత స్వాతంత్ర్య అనంతరం భూ సంస్కరణలపై సూచనలకు గాను వేసిన మొట్టమొదటి కమిటీ ఏది? ఆన్సర్: జేసీ కుమారప్ప కమిటీ. భారతదేశంలో మొట్టమొదటి స్థాపించిన ఐఐటి ఏది? ఆన్సర్: ఐఐటి ఖరగ్పూర్. 92 ఎలక్ట్రాన్లు కలిగి ఉన్న సహజమైన మూలకం ఏది? ఆన్సర్: యురేనియం. ఘనపదార్థం నేరుగా వాయు రూపంలోకి మారడాన్ని ఏమంటారు? ఆన్సర్: ఉత్పతనము. భారతదేశంలో మొట్టమొదటి అణుశక్తి కేంద్రం ఏది? ఆన్సర్: తారాపూర్, మహారాష్ట్ర. న్యూట్రాన్స్ని కనుగొన్నది ఎవరు? ఆన్సర్: చాడ్విక్. భారత అంతరిక్ష కార్యక్రమ పితామహుడు అని ఎవరిని అంటారు? ఆన్సర్: విక్రమ్ సారాభాయి. భారతదేశ మొట్టమొదటి ఉపగ్రహం ఆర్యభట్టను ఎక్కడి నుంచి ప్రయోగించారు? ఆన్సర్: సోవియట్ యూనియన్.